హలో వీవర్స్, నమస్తే అండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. చూస్తున్నారు కదండి, ఎల్లో కుకుంబర్ అంటే దోసకాయ అండి. ఇప్పుడు మనం దోసకాయ టమాటా కర్రీ తయారు చేద్దామండి. చూడండి, దోసకాయని పైపీన్స్ అన్నీ ఈ విధంగా తీసేసామండి. చూస్తున్నారు కదా, టమాటాస్ అండి. ఈ దోసకాయ టమాటాస్ చాలా కలర్ఫుల్గా, చాలా క్యూట్గా ఉన్నాయి కదండి. ఇప్పుడు మనం వీటితో కర్రీ తయారు చేద్దామండి. దోసకాయని వాష్ చేసి కట్ చేస్తున్నామండి. సీడ్స్ బాగా ఎక్కువగా ఉన్నాయండి, అందుకని కొన్ని సీడ్స్ తీసేసామండి. కొన్ని మాత్రం ఉంచేసి ఈ విధంగా పీసెస్లా కట్ చేస్తున్నామండి దోసకాయని. ఇక టమాటా పీసెస్ అండి. టమాటాని కొద్దిగా చిన్న పీసెస్లా కట్ చేసుకుందాం అండి. అన్నీ మిక్స్ చేసేసి ఇప్పుడు మనం వెరైటీగా కర్రీ తయారు చేయబోతున్నామండి. ఈ విధంగా టమాటాస్ని కట్ చేస్తున్నామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు మనం ఈ కర్రీని తయారు చేద్దామండి. ఈ టమాటా కొద్దిగా డ్యామేజ్గా ఉందండి, కట్ చేసేసి తీసేసి మంచి పీస్ని అందులో యాడ్ చేసుకుందామండి. టమాటా, పచ్చిమిర్చి, పెద్దుల్లిపాయ, దోసకాయ పీసెస్ అండి. ఇక ఉప్పు యాడ్ చేస్తామండి. 1/2 స్పూన్ ఉప్పు అండి. కొద్దిగా పసుపు యాడ్ చేసామండి. ఇక రెడ్ చిల్లీ పౌడర్ అండి, 1 స్పూన్ యాడ్ చేద్దాం. అన్నీ ఈ విధంగా మిక్స్ చేసేసి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి అన్నీ ఇక ఇప్పుడు మనం కుక్ చేసేద్దామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మన ఈ దోసకాయ కర్రీ కుక్ అవుతుంది. చూడండి, కొన్ని కొరియాండర్ లీవ్స్ అండి. దాదాపుగా మన ఈ దోసకాయ కర్రీ కుక్ అయిందండి. చూస్తున్నారు కదా. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. టేస్టీ, హెల్తీ, న్యాచురల్ కర్రీ అండి. ఏ విధమైన మసాలాలు లేకుండా ఓన్లీ ఉప్పు, పసుపు, కారంతోనే ఇది తయారైందండి. చూస్తున్నారు కదండి. బై అండి.